ప్రజా టీవీ తెలుగు న్యూస్. కాబట్టి జరగబోయే ప్రాసెస్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. మీరు సహకరించాలని కోరుతున్నాను. ఎన్నికల ధృవపత్రంలో ఎలక్షన్ ఆఫీసర్ గారు కొంచెం అట్లా ముందుకు రా. లేదు నీట్గా చేస్తాను. తద్దుకోమడి వెనక్కి తద్దుకో. ఓకే చూపిస్తా ఉన్నాను. ఈనాడు ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వము త్రాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఇది నార్పల గ్రామంలో 12 టీసీ మెంబర్లతో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలు టీసీ మెంబర్ల ద్వారా అందరి సహకారంతో సజావుగా జరిగినందుకు చాలా సంతోషము. మేమంతా ఈ టీసీ మెంబర్లంతా కలిసి టీసీ మెంబర్లు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు అందరం కలిసి కాలువ నీళ్ళ దానికి ఏదైనా సమస్యలు ఉంటే మేము కష్టపడి వాటికి పరిష్కారము కోసము ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగినందువలన చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఆయన సహకారంతో ఈ ఏకగ్రీవంగా అయినందుకు త్రాగునీటి సంఘానికి నిధులు కూడా ప్రత్యేకంగా మన కరువు ప్రాంతమైన నార్పల గ్రామము, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కరువు ప్రాంతంగా అనంతపురం జిల్లా నార్పల గ్రామము ఫస్ట్ ప్లేస్లో ఉంది. దానివల్ల నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కరువు ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు ప్రత్యేక నిధులు విడుదల చేయవలసిందిగా కోరుతున్నాము. తర్వాత ఈ ఎన్నికలకు ముఖ్యంగా గ్రామ ఎన్నికల అధికారులు, ప్రజలు మమేకమై నాయకులు, లోకల్ నాయకులు, ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి బండావల్లి శ్రావణి గారు, ఎంపీ గారు సింగనమల, ఇంతకు ఈ తర్వాత ప్రజలు, రైతులు అందరి సహకారంతో ఈరోజు తాగునీటి సంఘం ఎన్నికలు సజావుగా నిర్వహించడం జరిగినది. కాబట్టి ఈ ఎన్నికలు సజావుగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎన్నికలకు ఈ సహకార సంఘాల ఎన్నికలకు సహకరించిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు, రాష్ట్ర అధ్యక్షులు ఆలం నరసానాయుడు గారు, వెంకట నరసానాయుడు గారు, నార్పల ఆకుల ఆంజనేయులు గారు, ఇంకనూ ప్రత్యేకంగా మా సుల్తాన్పేట మహేష్, చంద్రశేఖర, దుగుమరి చంద్రశేఖర మాకు ప్రత్యేకంగా ఇక్కడ సహకారం అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.